తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది. అదే అనుపమ పరమేష్ రిలేషన్షిప్ గురించి. సో ఆవిడ గురించి మాట్లాడుకోవాలంటే తెలుగు, తమిళ్, హిందీ అలాగే కన్నడ వీటన్నిటిలో కూడా ఈవిడ యొక్క ప్రతిభను చాలా తక్కువ సమయంలోనే సో ఒక టాప్ మోస్ట్ హీరోయిన్ గా నిలిచినటువంటి ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఆవిడ కోసం మాట్లాడేటువంటి ఒక విషయంలో నిలిచినట్టు తెలుస్తుంది. ఆ విషయం ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు అయితే ఆవిడకి వచ్చినటువంటి ఒక్క ఫిలిం తోటి ఈ రోజు ఒక ఇయర్ కి మొత్తంలో ఒక డజన్ మూవీస్ అయితే చేత పట్టుకుని బిజీగా ఉన్నటువంటి ఈవిడ ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తోటి బిజీగానే ఉంది. బట్ ఈ కారణంలోనే ఆవిడకి వచ్చినటువంటి ఒక రూమరా లేదంటే ఇది రియలా అనేది నేను చెప్పే వార్తను బట్టి మీరు డిసైడ్ చేసేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అది సోషల్ మీడియా ఓవరాల్ గా చూసుకుంటే ఏ చిన్నది కూడా మీడియా డెఫినెట్ గా వదిలిపెట్టదు. ఇలాంటి క్రమంలో నిప్పులేందే పొగరాదు అంటూ ఉంటారు కదా. సో ఆ తరుణంలోనే చూసుకుంటే అనుపమ పరమేశ్వరన్ అలాగే కాలీవుడ్ కి చెందినటువంటి హీరో ధృవిక్రమ్ కి మధ్య ఈ రిలేషన్ ఉంది అనేటువంటి వార్త అయితే సో ఆ మధ్య కాలంలో మీడియాలో బాగా చెక్కలు కొట్టినటువంటి విషయం మన అందరికీ తెలుసు. సో మరి నిజంగానే వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారంటే ఈ విషయం పట్ల ఇద్దరులో ఏ ఒక్కరు కూడా అఫీషియల్ గా ఎలాంటి క్లారిఫికేషన్ అనేది మీడియాకి ఇవ్వలేదు. కానీ వీళ్ళిద్దరు తీరు చూసినా, వీళ్ళిద్దరు పోస్టులు చూసినా ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అని అయితే తెలిసింది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి అసలు చెక్కలు కొడుతున్నటువంటి వీడియో ఏంటి, చెక్కలు కొడుతున్నటువంటి ఫొటోస్ ఏంటి, అసలు ఎందుకు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది అనేటువంటి పదం వస్తుంది అనంటే సో ఈ ధృవిక్రమ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ ఇద్దరి మధ్య కూడా రిలేషన్ ఉంది అనేటువంటిది వాస్తవంగానే తెలుస్తూ ఉంది. కానీ ఆల్మోస్ట్ మేలో ఆవిడ పోస్ట్ పెడితే మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఇంకొక పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2 to 3 months గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ లో ఎలాంటి పోస్టులు కూడా ఆవిడ పెట్టలేదు. సో ఇప్పుడు పెట్టినటువంటి పోస్ట్, ఆ పోస్ట్ లో ఆవిడ ఇచ్చినటువంటి క్యాప్షన్ చాలా క్లియర్ కట్ గా ఆ బంధంలో ఎంత భారంగా ఉంది, అసలు ఆ బంధంలో నేను ఉన్నంత వరకు నన్ను నేనే మర్చిపోయాను, అసలు మీ అందరికీ కూడా దూరం అయ్యాను, కానీ మీ ఆదరణ, మీ ప్రేమ అన్ని కూడా నాకు ఎప్పుడూ ఉన్నాయి. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను మీకు ఎప్పుడు చెప్పలేకపోయానేమో కానీ నాలో ఆ భావన మాత్రం ఉంది అనేటువంటివి కొన్ని మాటలు అయితే అక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు ఆ క్యాప్షన్ లో ఏం పెట్టారు అనంటే సో అంటే మనం ఏదైనా సరే ఒక బంధంలో ఉన్నా లేదంటే పేరెంట్స్ దగ్గర ఉన్నా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఏదైనా పని చేయాలన్నా డెఫినెట్ గా మన ఇండిపెండెంట్ గా ఏది కూడా నిర్ణయం తీసుకోలేం. కానీ మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఆ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో అటు లవర్ ఉన్నా, హస్బెండ్ ఉన్నా లేదంటే వైఫ్ ఉన్నా, పేరెంట్స్ ఉన్నా డెఫినెట్ గా మీరు పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి. సో పని నేను చేయబోతున్నాను అని. ఇదే క్రమంలో కొన్ని పోస్ట్లు అయితే పెడుతూ ఇదే క్రమంలో ఒక పోస్ట్ ని పోస్ట్ చేసి అందులో ఇక మీదట నాకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, నేను ఏ క్యాప్షన్ రాయాలి అన్నా, ఏ పోస్ట్ పెట్టాలి అన్నా, ఏ లైన్స్ రాసుకోవాలి అన్నా, ఏ విధమైనటువంటి దానికైనా సరే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఈ చాలా వరకు నా లైఫ్ నేను డిస్టర్బ్ చేసుకున్నాను, ఇక మీదట నా లైఫ్ నేను లీడ్ చేయాలి అనుకుంటున్నాను, నేను పోగొట్టుకున్నటువంటి నా లైఫ్ ని మరలా తిరిగి నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, ఎక్కడైతే నేను ఆగిపోయాను అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, నాకు ఇంక మీదట ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పనట్టే చెప్పినట్టు తన బ్రేకప్ గురించి అందరికి, తన అభిమానులకు క్లియర్ చేసేసినట్టు తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ గా 16.5 million ఫాలోయింగ్ ఉన్నటువంటి అనుపమ ఈ రోజు ఆ పోస్ట్ పెట్టడం వెనక ఉన్నటువంటి ఆ డార్క్ ఫేస్ ఏదైతే ఉందో అది క్లియర్ గా అందరికి విజిబిలిటీ చేసేసినట్టు తెలుస్తోంది. అంటే ఆవిడ అన్నటువంటి కొన్ని మాటలు నిజంగా హార్ట్ కి టచ్ అయినాయి అనే చెప్పొచ్చు. ఒకరిని ప్రేమిస్తున్నామన్నా, ఒకరిని పెళ్లి చేసుకుంటున్నామన్నా కానీ వాళ్ళు మన మీద పూర్తిగా అథారిటీ చూపించాల్సిన అవసరం లేదు. అంటే మన టేక్ కేర్ ని చూసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఆ బాధ్యతని వాళ్ళు తీసుకోవాలి. లేదు అంటే సేఫ్టీని చూసుకోవాలి. కానీ నువ్వు ఇది చేయకు, అది చేయకు అని చెప్పే రైట్ లేదు. ఎందుకనంటే అది మంచా చెడా అనేది మనకు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ వెళ్తున్నప్పుడు మంచి లేదు, లేదా చెడు ఉంది, నీకు అక్కడ ఏదైనా అపాయం ఉంది అని అంటే, ఏదన్నా అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అని అంటే అప్పుడు టేక్ కేర్ చేసుకోవాలి. కానీ ప్రతి దానికి
ఒక అడుగు వేయాలన్నా, లేదంటే ఇంట్లో కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, ఈ వంట చేయాలన్నా, ఆ వంట చేయాలన్నా నీ పర్మిషన్ అవసరం లేదు. అలా నువ్వు గనక చేసావనంటే ఆ బంధంలో ఎక్కువ కాలం నిలవలేము. ఎందుకనంటే పూర్తి అథారిటీ అంతా నువ్వు తీసేసుకొని, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఒక బంధంలో ఇబ్బందిగా కష్టంగా ఉండాల్సినటువంటి బంధంలో ఉన్నాము అనంటే అది చాలా తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక పదం కూడా వాడారు, ఎక్కువ గనక సాగదీసినట్లయితే ఆ దారం తెగిపోతుంది, ఆ దారాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అదే పని చేశాను, వదిలేశాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇకపైన నా లైఫ్ ని ఎవరి చేతుల్లో పెట్టి ఆ అథారిటీ వాళ్ళకి ఇవ్వాలి అనుకోవట్లేదు. సో ఇక మీద నేను చాలా ఫ్రీ బర్డ్ గా మళ్ళీ నా లైఫ్ ని చాలా ఫ్రెష్ గా రీఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నాను అంటూ పెట్టినటువంటి కామెంట్. దానికి అందరికీ తెలుసు, ఒక లవ్ నుంచి బ్రేకప్ అవుతేనే, లేదంటే ఒక రిలేషన్ నుంచి బ్రేకప్ అవుతేనే ఇలాంటి క్యాప్షన్స్ వస్తాయి. అది కూడా త్రివిక్రమ్ తో ఉన్నటువంటి రిలేషన్ ని అఫీషియల్ గా బ్రేకప్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అనుపమ గురించి మీకు తెలిసినంత వరకు ఆవిడ మూవీస్, అలాగే తన మంచి అందచందాలతోటి, అలాగే తన గ్లామరస్ తోటి కుర్రాళ్ళని హృదయాల్లో నిలిచిపోయిన చాలా తక్కువ సమయంలోనే 16 మిలియన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్నిటిలో కూడా ఆవిడ యొక్క ప్రతిభను చాటుకున్నటువంటి అనుపమ ఈ రోజు మీ అందరికి వీళ్ళ లవ్ స్టోరీ గురించి నిజమంటారా, లేదు అంటే మరలా ఈ మీడియా చేస్తున్నటువంటి ఒక పుకారు అంటారా? మీకేమనిపిస్తుంది? నిజంగానే ఆవిడ బంధంలో వెళ్ళిపోయి ఉండుంటే బంధం భారంగా అనిపించిన, భరించలేని విధంగా అనుమానాలతోటి క్రియేట్ అయిన ఆ బంధంలో ఉండడం సరైనదే అంటారా? తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.